జూన్ నెల 6వ తారీఖు ఈరోజు అనగా సువార్త పట్టణము మార్క్ సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి. ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వచ్చి వారిని తరసించుట చూసి యేసు చక్కగా సమాధానమిచ్చెను. గ్రహించిన ఆజ్ఞలన్నిటిలోనే ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడు ప్రభువైన ఏకైక ప్రభువు. నీ దేవుడిని ప్రభువైన నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితో ప్రేమింపవలెననియే ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపము, ఇది రెండో ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక్కడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితో ప్రేమించుటాయే, తనను తను ప్రేమించుకున్నట్లే తన పొరుగు వానిని తను ప్రేమించుటయే సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా ఇచ్చెను. ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరునో ఏమీయో అడుగుటకు సహింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.